నెక్స్ట్ 731. The group responsible for characteristic properties of an organic compound is. ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ని షో చేసేది, క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్కి అంటే ఒకే రకమైన ప్రాపర్టీస్ షో చేసేది ఏంటి? ఫంక్షనల్ గ్రూప్. ఫంక్షనల్ గ్రూప్ మీదనే దాని యొక్క టోటల్ ప్రాపర్టీస్ డిపెండ్ అవుతాయి. ఫంక్షనల్ గ్రూప్ మీదనే దాని యొక్క ప్రాపర్టీస్ డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ప్రాపర్టీస్ డిపెండ్ అవుతాయి. 732. The functional group present in ketones is. కీటోన్స్లో ఉండే ఫంక్షనల్ గ్రూప్ ఏంటిది? సి డబుల్ బాండ్ ఓ. కీటోన్స్లో సి డబుల్ బాండ్ ఓ ఉంటుంది. ఓహెచ్ ఎందులో ఉంటుంది? ఆల్కోహాల్స్లో ఉంటుంది. సిహెచ్ఓ ఎందులో ఉంటుంది? ఆల్డిహైడ్స్లో ఉంటుంది. సిఓహెచ్ ఎందులో ఉంటుంది? కార్బాక్సిలిక్ యాసిడ్స్లో ఉంటుంది. కార్బాక్సిలిక్ యాసిడ్స్లో ఉండడం జరుగుతుంది. ఓకేనా? సి డబుల్ బాండ్ ఓ ఫంక్షనల్ గ్రూప్ ఎందులో ఉంటుంది? కీటోన్స్లో ఉంటుంది. కీటోన్స్. నెక్స్ట్ 733 క్వశ్చన్ చూడండి. ద నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈజ్ గివెన్ బై. నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్, ఎన్ని కార్బన్ ఆటమ్స్ అయితే ఉన్నాయో దాని పేరు పెట్టేటప్పుడు నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ దేంతో చెప్తాము? రూట్ వర్డ్ తోటి చెప్పాలి. సో 1 కార్బన్ ఉంటే మీత్ అని, 2 కార్బన్స్ ఉంటే ఈత్, 3 కార్బన్స్ ఉంటే ప్రోప్, 4 కార్బన్స్ ఉంటే బ్యూట్, 5 కార్బన్స్ ఉంటే పెంట్, 6 కార్బన్స్ ఉంటే హెగ్జ్, 7 కార్బన్స్ ఉంటే హెప్ట్, 8 కార్బన్స్ ఉంటే ఆక్ట్, 9 కార్బన్స్ ఉంటే నోను, 10 కార్బన్స్ ఉంటే డెక్. ఇది ఏంటిది? రూట్ వర్డ్. ఇక మనకు ప్రిఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్ ఏం చెప్తుంది? ప్రైమరీ ప్రిఫిక్స్ ఏం చెప్పడం జరుగుతుందంటే అందులో ఉన్న కార్బను మనకు అందులో కార్బన్ ఏ విధంగా ఉందని చెప్తుంది. సైక్లిక్లో ఉందా, అసైక్లిక్లో ఉందా అనేది. సెకండరీ ప్రిఫిక్స్ ఏమో ఏం చెప్తుంది అని అంటే ప్రైమరీ ప్రిఫిక్స్ ఏమో కార్బన్ యొక్క నేచర్ సైక్లిక్ ఉందా, అసైక్లిక్ ఉందా. సెకండరీ ప్రిఫిక్స్ ఏం చెప్తుంది అని అంటే అందులో ఏమి సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఏం సబ్స్టిట్యూట్స్ ఉన్నాయని సెకండరీ ప్రిఫిక్స్ చెప్తుంది. ఇది ప్రైమరీ, సెకండరీ చెప్తుంది అది. ఇక ప్రైమరీ సఫిక్స్ ఏం చెప్తుందంటే అందులో సింగిల్ బాండ్ ఉందా, డబుల్ బాండ్ ఉందా, ట్రిపుల్ బాండ్ ఉందా చెప్తుంది. సెకండరీ సఫిక్స్ ఏం చెప్తుందంటే ఫంక్షనల్ గ్రూప్ చెప్తుంది, ఫంక్షనల్ గ్రూప్ చెప్తుంది. ఇవన్నీ కూడా మనకు తెలియాలి. నెక్స్ట్ క్వశ్చన్. ద నేచర్ ఆఫ్ సెకండరీ గ్రేడ్ ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ గివెన్ బై. సో సెకండరీ ఫంక్షనల్ గ్రూప్ ఏమిస్తుంది అంటున్నాడు. నేచర్ ఆఫ్ సెకండరీ ఫంక్షనల్ గ్రూప్. నేచర్ ఆఫ్ వాట్? సెకండరీ ఫంక్షనల్ గ్రూప్. సెకండరీ ఫంక్షనల్ గ్రూప్ అనేది ఏది ఇస్తుంది అంటున్నాడు. ఏది ఇస్తుంది సెకండరీ ఫంక్షనల్ గ్రూప్ అనేది? అంటే మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అని అర్థం. సెకండరీ ఏమిస్తుంది? అది సెకండరీ సఫిక్స్ ఇస్తుంది. సెకండరీ సఫిక్స్ అనేది ఫంక్షనల్ గ్రూప్ ఇస్తుంది. ఓకే. 735. ద సెకండరీ సఫిక్స్ ఆఫ్ ఆల్కహాల్స్ ఈజ్. ఆల్కహాల్స్ యొక్క సెకండరీ సఫిక్స్ ఏంటిది? ఓల్. ఆల్కహాల్ యొక్క సెకండరీ సఫిక్స్ ఏంటిది? ఓల్. ఓన్ అనేది వేటి యొక్క సెకండరీ సఫిక్స్? కీటోన్స్ని ఓన్స్ తోటి చూపెడతాం. ఓల్ అనేది ఆల్కహాల్స్. ఆల్ అనేది ఏంటిది? అది ఆల్డిహైడ్స్. ఇక ఓయిక్ యాసిడ్ ఉంటుంది, మొత్తం పర్లేదు. ఓయిక్ యాసిడ్ అనేది దేనిది? కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటే సిఓహెచ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే వాటిని ఓయిక్ యాసిడ్స్ అంటారు. నెక్స్ట్ 735 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ స్ట్రక్చర్ ఆఫ్ బ్యూట్ 1,2-డయీన్? ఫస్ట్ బ్యూట్ అంటే 4 కార్బన్లు ఉండాలి. నంబరింగ్ ఇచ్చుకోండి. 1 2 3 4. 1,2-డయీన్ 1 కార్బన్ మీద డబుల్ బాండ్ ఉంది, 2 కార్బన్ మీద డబుల్ బాండ్ ఉంది. సో ఈన్ 2 మీద ఈన్ ఉంది, 2 టైమ్స్ ఉంది కాబట్టి డైఈన్. ఎక్కడెక్కడ ఉంది? ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్. 1,2-డయీన్. సో దిస్ ఈజ్ ద ఫార్మ్. ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది కాబట్టి ఇంకా 2 హైడ్రోజన్స్. ఈ కార్బన్కు 4 బాండ్స్ వచ్చినాయి కాబట్టి నో హైడ్రోజన్స్. ఈ కార్బన్కు 3 బాండ్స్ వచ్చినాయి కాబట్టి 1 హైడ్రోజన్. ఈ కార్బన్కి 1 బాండే ఉంది కాబట్టి రిమైనింగ్ 3 హైడ్రోజన్స్. దీనికి సెట్ అయ్యేటట్టు చూసుకోండి ఎక్కడ ఉందో. CH2 డబల్ బాండ్ C డబల్ బాండ్ CH CH3. దిస్ ఈజ్ ద ఆన్సర్.